విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీంద్ర ప్రసాద్ ఈ రోజు విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. భక్తులు సౌకర్యాలు, మంచినీటి వసతి, టాయిలెట్లు, పరిశుభ్రత, అన్నప్రసాదాల నాణ్యత వంటి అంశాలను సమీక్షించి భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధికారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆలయ అర్చకులు కలెక్టర్ కు స్వామివారి దర్శనం చేయించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ పర్యటనలో ఆలయ శానిటేషన్ ఏఈఓ పంతం శ్రీనివాసరావు, పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు, ఎలక్ట్రికల్ ఏఈ తాతాజీ, ఏఈ రవిరాజు, పిఆర్ఓ నాయుడు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న వాళ్ళు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాంట్లో ప్రజలు మెయిన్గా భక్తులు సంతృప్తి పొందుతున్నారా లేదా, ఇక్కడ వాళ్ళు దర్శనానికి ఎంత అవకాశం తీసుకుంటున్నారు, చాలా సులువుగా వాళ్ళు దర్శనం జరిగిందా లేదా, అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉంది, మంచినీళ్ళ సదుపాయాలు కానీ పరిశుభ్రత కానీ ఏ విధంగా ఉంది అని పరిశీలించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే ప్రతి ఒక్క ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తితో దర్శనం చేసి వెళ్ళాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చే ప్రసాదంలో కూడా నాణ్యత పెంచాలని, అదేవిధంగా ఆల్రెడీ చేస్తున్న అన్నదాన ప్రసాదం గురించి ప్రజలు ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉంది అని చెప్పడం జరిగింది. సో వాళ్ళని మన సిబ్బందిని సేవ్ వేలో కొనసాగించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మెట్ల మార్గంలో కానీ నడక మార్గంలో కానీ వచ్చేవాళ్ళు ఇబ్బంది లేకుండా గుడికి చేరుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ వైట్ పెయింట్ అని కూడా కొంత ఇంప్రూవ్ చేస్తూ గతంలో పోయిన వర్షం వల్ల పోయిన ప్లేసెస్లో కూడా ఆ పెయింటింగ్ వేయించమని చెప్పడం జరిగింది. మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ పర్సెప్షన్ అని ప్రజల యొక్క అభిప్రాయం ఏముంది జనరల్గా ప్రభుత్వ సేవల మీద, ఎస్పెషలీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఒక గుడిల్లో ఇచ్చే సేవల మీద ప్రజల యొక్క సంతృప్తి ఏ విధంగా ఉంది అనేది అడిగి తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది.